లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సర్వేయర్. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గాసం వెంకటప్ప అనే రైతు మంతన్గూడ దగ్గర ఉన్న తన వ్యవసాయ భూమిని సర్వే కొరకు ఏప్రిల్ 22న మీ సేవలో దరఖాస్తు చేసుకోగా జూన్ 26న సర్వే చేసేందుకు సర్వేయర్ బాలరాజ్ స్పాటుకు వెళ్లి హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేసి రైతుకు హద్దులు చూపకపోగా హద్దులు చూపేందుకు 12,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధిత రైతు ఏం చేసేది లేక సర్వేయర్కు మొదట 3,000 రూపాయలు ఇచ్చాడు. అయితే మిగిలిన 9,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే భూమి హద్దులు చూపేందుకు వస్తానని సర్వేయర్ రైతుతో తేల్చి చెప్పాడు. దీంతో బాధిత రైతు వెంకటప్ప ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తన సిబ్బందితో రంగంలోకి దిగిన ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ మక్తల్ తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించి రైతు గాసం వెంకటప్ప నుంచి 9,000 రూపాయల లంచం తీసుకుంటుండగా సర్వేయర్ బాలరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓకే నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఈసారి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసులో మాకు కంప్లైంట్గా ఉన్నాడు. వాళ్ళ మామగారైన గాసం వెంకటేష్ గారికి సర్వే నెంబర్ 107 మరియు 121లో ఒక 10 ఎకరాల 20 గుంటల భూమి కొనడం జరిగింది. దాన్ని వాళ్ళ 3 కొడుకులు అంటే ఒక కొడుకు చనిపోయినాడు, 2 కొడుకులు మరియు ఒక కోడలికి మరియు ఆ వెంకటేష్ గారికి సంబంధించిన నలుగురికి సమాన భాగాలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దానికి హద్దులు సరిగా లేనందువల్ల అతను ఏప్రిల్ 22వ తారీఖు వచ్చి ఇక్కడ మండల్ సర్వేయర్ బాలరాజు గారిని కలిసి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ సేవలో అప్లై చేసిన తర్వాత కొద్దికాలం వెయిట్ చేశారు, తను రాలేదు. మళ్ళీ అగైన్ దాని తర్వాత జూన్ 24th రోజు కన్సర్న్ సర్వేయర్ గారు అక్కడికి వెళ్ళి హద్దులను చూసి గ్రామ నక్ష తీసుకొని రావాలి, ఇవన్నీ హద్దులు క్లియర్ లేవు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రాలేదు. మళ్ళీ కొద్ది రోజులు వెయిట్ చేశారు. దాని తర్వాత ఈ నెల 6వ తారీఖున ఈ శ్రవణ్ కుమార్ మరియు వాళ్ళ మామగారైన వెంకటేష్ ఇద్దరు వచ్చి సర్వేయర్ కలిసి చాలా కాలం అయింది, మాది సంబంధించిన హద్దులు చూపించలేదంటే దానికి సంబంధించి నాకు 12,000 రూపాయలు లంచంగా డబ్బులు ఇస్తేనే నేను దానికి సర్వే చేస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏమైనా ఇచ్చి పోవాలంటే వాళ్ళు అదే రోజు వాళ్ళకు 3,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 9,000 ఇస్తేనే పంచనామా రిపోర్ట్ ఇస్తా అని చెప్తే అతను వచ్చి శ్రవణ్ కుమార్ వచ్చి మాకు మహబూబ్నగర్ ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన డబ్బులను రెడీ చేసుకుని వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం టైంలో వచ్చినప్పుడు 5 గంటల టైంలో తన లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మాకు బయటకు వచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేవలం సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసం అతను డబ్బులు మండల సర్వే డిమాండ్ చేయడం జరిగింది. దర్యాప్తు నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.